స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకల్ని జనసేన కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. స్థానిక 38వ వార్డులోని జనసేన కార్యకర్తలు కూటమి పార్టీల కార్యకర్తల ఆధ్వర్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేశారు. మంత్రి మనోహర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ కాశిం వలి, రేమల కన్నా, అంకెం సాంబశివరావు, సుంకర శివచరణ్, గోపి, భువనేశ్వరరావు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, వెల్లంకి సాంబశివరావు, వంగ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మనోహర్ గారి శ్రీ నాదెండ్ల మనోహర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెనాలి నియోజకవర్గం తరపున జనసేన పార్టీ తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనోహర్ గారంటే అందరికీ తెలిసిన విషయమే. తెనాలిలో అభివృద్ధి జరగాలి అంటే ఆయన ఉండాలి. ఇలా ఆయన 25 సంవత్సరాలు మాకు ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన కనుసన్నెల్లో ఆయన అడుగుదాడల్లో తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే 2014 తర్వాత 2019 తర్వాత కానీ ఇంతవరకు అభివృద్ధి అనేది మేము తెనాలి నియోజకవర్గం తరపు నుంచి ఎప్పుడు చూడలేదు. 2024 తర్వాత నుంచి అభివృద్ధి అనేది చూస్తున్నాము. ఆయన గెలిచిన తర్వాత తెనాలి అనేది ఏ విధంగా అభివృద్ధి చెందిందో తెనాలి నియోజక ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ కూటమి ప్రభుత్వంలో నాదెండ్ల మనోహర్ గారిని మనం ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం. దానికి సందర్భంగా వారు అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో. ఈ కూటమి ప్రభుత్వం ఇంకా అభివృద్ధి చెంది అలాగే ఈ రాజధాని విషయంలో కూడా మనోహర్ గారి సహాయ సహకారాలు చాలా ఉన్నాయి. మనోహర్ గారి పుట్టినరోజు సందర్భంగా మనకు అమరావతి వచ్చిన సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ డాంగేవేది జనసేన పార్టీ నాయకులకి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.